ఆశీర్వచనాలు ఫలిస్తాయా? భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్ళైన ఆడవారిని దీర్ఘ సుమంగళి భవ అని, పురుషుల్ని దీర్ఘాయుష్మాన్ భవ అని, ఇలా సమయానికి తగ్గట్లు ఉంటాయి ఆ దీవెనలు. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో పండితులు సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం ఉందా? అవి ఫలిస్తాయా? అంటే ఫలిస్తాయి. సత్పథంతో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతక దోషాలు, మృత్యుగండాలు తిరుగుతాయి. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవచ్చు. మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసిన తల్లిదండ్రులు అతడికి పెద్దలు ఎవరు ఎదురైనా వారికి పాద నమస్కారం చెయ్యమని చెప్పారు. మార్కండేయుడు అలాగే చేసి దీర్ఘాయుష్మాన్ భవ అనే ఆశీర్వాదం బలంతోనే చిరంజీవి అయ్యాడు. ఆశీర్వచన బలం. పూర్వం మృకండు మరుద్వతి అనే ముని దంపతులు ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో మృకుండు శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు 16 ఏళ్ల వయసు వరకు జీవించి కుమారుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు. ఆ కుమారుడికి మార్కండేయుడని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు ఆ దంపతులు. ఆ దంపతులు తమ కుమారునికి బాల్యం నుంచి పెద్దలందరికీ పాద నమస్కారాలు చేయడం అలవాటు చేశారు. మార్కండేయుడు అలా నమస్కరించిన ప్రతిసారి అతన్ని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించేవారు. చూస్తుండగానే మార్కండేయునికి 15వ సంవత్సరం వెళ్ళి 16వ సంవత్సరం వచ్చింది. మరికొద్ది రోజులలో తమ కుమారుడి ఆయురార్థం తీరిపోతుందని తెలిసి మృకండ దంపతులు తమలో తామే కుమిలిపోసాగారు. తల్లిదండ్రుల వద్ద విషయం తెలుసుకున్న మార్కండేయుడు నన్ను ఆశీర్వదించండి, శివుని కూర్చి తపస్సు చేస్తారు. ఆ బోలాశంకరుడు నన్ను కరుణించబోడు, మీరు బెంగ పెట్టుకోకండి అని చెప్పి హిమాలయాలకు వెళ్ళి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి చిన్న దేవాలయం నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. ఆ బాలుడి ఆయువు తీరే సమయం ఆసన్నం కావడంతో యమదూతలు వెళ్లారు. అయితే మార్కండేయుని మెడలో పాశం వేయడానికి భయం వేసి వెనుతిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు యముడు తానే స్వయంగా వెళ్ళి ఓ బాలక, బయటకు రా, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను అని అన్నాడు. మార్కండేయుడు భయంతో శివలింగాన్ని కౌగలించుకున్నాడు. యముడు పాశాన్ని మార్కండేయుడు మెడలోకి విసిరి బలంగా లాగాడు. పాశం శివలింగానికి తగిలింది. అంతే, శివలింగం పెట్టిల్లున పేలిపోయి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమ కాలితో యమధర్మరాజు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నేటప్పటికీ యముడు విరుచుకుపడిపోయాడు. శివుడు మార్కండేయునితో నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో అన్నాడు. మార్కండేయుడు స్వామి, పాపం యముడు భయం కంపితుడై ఉన్నాడు, ఆయనను కరుణించండి అన్నాడు. శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు లేచి నమస్కరించి స్వామి, నువ్వు ఈ బాలుడికి 16 సంవత్సరాలు ఆయురార్థం మాత్రమే ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి చెప్పవలసింది అని అన్నాడు. శివుడు మందహాసం చేసి ఎప్పుడూ 16 ఏళ్ళు వయసు ఉండే పిల్లవాణ్ణి నేను వాళ్ళకి ఇచ్చాను. నువ్వు 16 ఏళ్లే అని అర్థం చేసుకోవడం అనేది దోషం. అందుకని ఇలా జరిగింది. ఏమీ బెంగలేదు, వెళ్ళు అని అన్నాడు. నాయనా, మార్కండేయాయుషు అనే కొత్త ఆయుష్ను సృష్టించి నీకు ఇస్తున్నాను, చిరంజీవివై ఉండు అని ఆశీర్వదించాడు. పెద్దల ఆశీర్వచనం భగవంతుని పట్ల నిర్మల భక్తి ఎప్పటికీ వృధా పోదన్నది ఇక్కడ తెలుసుకోవాల్సిన నీతి.